దూర ప్రయాణాలు చేస్తూ ఉన్నాం కాబట్టి ఆమె నన్ను వెంటనే మీరు నేను అందరూ కూడా జంప్ అయిపోవాలి. అలాగైతే టయాలు కలిసి వస్తాయి మనకి. కాబట్టి ఏదైనా విషయాలు మాట్లాడుకుంటే తర్వాత మాట్లాడుకోవచ్చు మనం. రైట్, దేవుని వాక్యాన్ని చూసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఆ స్టాండ్ తగులుకోకూడదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి జకరియా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనములో మనం ఉన్నాం. 3వ వచనం నుంచి మనం ధ్యానం చేస్తూనే 4వ వచనంలోనికి వెళ్తాం. 3వ వచనాన్ని మరోసారి మనం చదువుకుందాం. కాబట్టి నీవు వారితో ఇట్లను సైన్యములకు అధిపతికి యెహోవా చెప్పినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగిదరని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ప్రార్థన. దేవా, మాతో మాట్లాడి నేడు కూడా మాకు అనుదిన ఆహారం దయచేయమని యేసు నామమును బట్టి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి గడిచిన 2 రాత్రులుగా జకరియా గ్రంథం 1వ అధ్యాయం నుంచి మనం ధ్యానం చేస్తూ 3వ వచనంలోనికి వచ్చాం. దేవుని ఆవేదన, దేవునికి ఉన్నటువంటి బాధ ఏమిటంటే, ప్రజలు దేవునిని విడిచి లోకము తట్టు, దేవుని విడిచి హేయక్రియలు తట్టు, దేవునికి అయిష్టమైన కార్యాల తట్టు ప్రజలు తిరిగిపోతూ ఉన్నప్పుడు దేవదేవుడు తన ప్రవక్తలను వాడుకొని ప్రవక్తల ద్వారా ప్రవచించాడు. యెషయా, ఇర్మియా, మలాకి, ఇలా యెహెజ్కేలు, వీళ్ళందరూ కూడా ప్రవచిస్తూ ఉన్నారు. వారి ప్రవచనాల్లో ఆంతర్యాలు, వారి ప్రవచనాల్లో భావం ఏమిటంటే, ప్రజలు దేవుని తట్టు తిరగాలి, ప్రజలు దేవుని వైపు ఉండాలి. కారణం ఏమిటంటే, దేవుని చేత నిర్మించబడిన మనుషులు, దేవుని చేత సృష్టించబడిన మనుషులు దేవుని తట్టు ప్రజలు చూస్తూ ఉండాలని దేవుని ఆశ. ప్రతి తల్లి తండ్రి ఆశించేది ఏమిటంటే, తన బిడ్డలు ఎప్పటికీ నా మాట వినాలి, ప్రజలు నా పిల్లలు ఎప్పుడు కూడా నా అడుగు జాడల్లోనే నడాలి, నా మాటను మీరిపోకూడదు అని తల్లి తండ్రి ఆశిస్తారు. తల్లి తండ్రి చెప్పినది కాక వేరే పరాయి వారి మాటలు వింటూ బిడ్డలు చెడిపోతూ ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంతో ఆవేదనకు గురవుతారు. కాబట్టి దేవదేవుడు కూడా అదే భావన వ్యక్తం చేస్తాడు. చాలామందికి ఈ భావన అర్థం కాక అన్య జనాంగం వారు సోషల్ మీడియాలో వారు చాలా భయంకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. కారణాలు ఏంటి? మీ దేవుడు ఇలా చేస్తూ ఉన్నాడు ప్రజలని, అలా చేస్తూ ఉన్నాడు ప్రజలని, ఇంతమంది మీద ఉక్రోషం చూపిస్తూ ఉన్నాడు, చాలామంది హతులైపోయారు అని విమర్శలు చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా తన బిడ్డలు క్షేమాన్ని కోరుతారు. తన బిడ్డలు తండ్రికి అపకీర్తి తెస్తూ ఉన్నప్పుడు, తండ్రి మాట తల్లి మాట జవదాటిపోతూ ఉన్నప్పుడు, ప్రజల మధ్యలో అవహేళనగా తన తండ్రిని మార్చేస్తూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు అనుకుంటారు, ఇంతకంటే చేజారిపోయినప్పుడు ఇటువంటి వ్యక్తి ఇక నాకు అనవసరం అనే నిర్ణయానికి వచ్చేస్తారు. ఎవరైనా అడిగినా వాడు బ్రతికినా ఒకటే, చచ్చినా ఒకటే అనే మాటలు వ్యక్తం చేస్తారు. విపరీతమైన దారిలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ తల్లిదండ్రులు మనసు ఇరగేసుకుంటారు, మనసు బిడ్డల మీద నుంచి చంపుకుంటారు. ఇక కారణం, తమ తల్లిదండ్రులు పరువే తమ వీధిలో వేస్తూ ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులు చాలా ఆవేదనకు గురైపోతారు. అందుకే దేవదేవుడు ఆదికాండం 6వ అధ్యాయములు అన్నాడు, నేను భూమి మీద మనుషులను చేసినందుకు నా హృదయంలో సంతాపం నొందుతా ఉన్నానంటాడు. నేను భూమి మీద మనుషులను చేసినందుకు చాలా బాధపడుతూ ఉన్నాను. నా తట్టు తిరగవలసిన ప్రజలు లోకము తట్టుకు వెళ్ళిపోతూ ఉన్నారు, పాప సంబంధమైన కార్యాల వైపుకు ప్రజలు వెళ్ళిపోతూ ఉన్నారు అని దేవుడు బాధపడుతూ ఉన్నాడు. అందుకనే గడిచిన రాత్రి జపన్యా ప్రవచించిన ప్రవచనములు అన్నాడు, సిగ్గుమాలు జనులారా, పొట్టు గాలికి ఎగిరిపోతూ ఉన్నట్లు సమయము గతించిపోతూ ఉంది. యెహోవా కోపాగ్ని మీ మీద రగులుకోకుండా ఉండినట్లుగా, యెహోవా కోపం మీ మీద నుంచి మల్లుకున్నట్లుగా, దేవుని యొక్క విధి నిర్ణయం కాకముందే దేవుని తట్టు తిరగాలి అని రాత్రి దేవుడు మనతో మాట్లాడారు.
మాటలు సిద్ధం చేసుకోండి. ఈ ప్రార్థనా కాలాల్లో దేవునితో సమీపస్తులుగా ఉంటున్న ఈ సమయాల్లో మాటలు సిద్ధం చేసుకుని ఏమి అడగాలని, ఏమి ప్రార్థించాలని, ఏమి అడగాలని దేవుని దగ్గర తీర్మానించుకుంటా ఉన్నారో ఈ ప్రార్థనా కాలాల్లో మాటలు సిద్ధం చేసుకుని ప్రభు యొద్దకు తిరగండి అని జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూసాం. కాబట్టి ప్రార్థనా కాలంలో వ్యర్థము కాకుండా మనము దేవుని తట్టు తిరగడానికి మనం ప్రయత్నం చేయాలి అని గడిచిన రాత్రి దేవుడు మనతో మాట్లాడాడు. కొన్ని మాటలు సిద్ధం చేసుకోవాలి. ఆ మాటలు సిద్ధపరచుకుని ప్రార్థనా కాలంలో దేవుని దగ్గర అడగాలి. దాదాపుగా మనం ఎవరైనా ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళేసరికి మనం ముందుగానే నిర్ణయించుకుంటాం ఏం అడగాలి. ఆయన్ని వెళ్ళిన తర్వాత తలకో మాట మాట్లాడకూడదు, నోటికొచ్చినట్లుగా మాట్లాడకూడదు. మనం ముందుగా కొన్ని సిద్ధపాటు చేసుకు ఇవే అడగాలి. అడిగితే నేరుగా ఈ మాటలు అడిగితే ఆ పెద్ద ఆయనకి ఇవి జ్ఞాపకం ఉంటాయి. కనుక మనం అడిగేది సూటిగా ఈ విషయాలు మాట్లాడదాం అని ముందుగా నిర్ణయించుకుంటాం. దేవుని దగ్గరకు వచ్చేసరికి మనం కొన్ని మాటలు సిద్ధం చేసుకోవాలి. ఆ మాటలు ప్రభు దగ్గర మనం అడిగినప్పుడు ప్రభు ఆకాశమందున్న దేవుడు మన విజ్ఞాపనలు, మన విన్నపాలు, మన ప్రార్థనలను ఆలకించి తగిన కాలముందు ఆయన సమాధానము దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకనే 4:4 యాకోబు పత్రికలో రాత్రి మనం విన్న 4:8 దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వస్తాడు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మన దగ్గరికి వస్తాడు. ఇప్పుడు ప్రవక్తలు ప్రవచిస్తూ ఉన్నారు. యెషయా ప్రవచించాడు, ఇర్మియా ప్రవచించాడు, జెఫన్యా ప్రవచించాడు, జకరియా ప్రవచించాడు, హోషేయ ప్రవచించాడు. వీళ్ళందరి ప్రవచనాలు ఏంటంటే దేవుని యొద్దకు రండి, ఆయన యొద్దకు తిరగండి, ఆయన వైపు మీరు మల్లుకోండి, ఆయన వైపు మీరు చూడండి అని వారు ప్రవచించారు. కాబట్టి దేవుని బిడ్డలారా మలాకి కూడా అలాగే ప్రవచించాడు. 3వ అధ్యాయంలో 7వ వచనంలో మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును అని అంటాడు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను అని ఆయన మాట్లాడాడు. సైన్యాలకు అధిపతి యెహోవా దేవుడు ప్రవచనం ఏంటంటే నా తట్టు మీరు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను. అప్పుడు ప్రజలు వినేసి వాళ్ళు ఊరుకోలేదు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? మేము ఏ విషయంలో నీ తట్టు తిరగాలి? నీ తట్టు తిరగమని పదే మాట్లాడుతూ ఉన్నావు కదా, దేని విషయంలో మేము తిరుగుదుమని మీరందరూ? చదవండి. మానవుడు దేవుని యొద్ద దొంగిలిన అయితే మీరు నా యొద్ద దొంగిలి తిరిగి దేని విషయంలో మేము నీ యొద్ద దొంగతనము చేశామని మీరు అంటారు? 10వ భాగమును ప్రతిష్ఠ అర్పణయు ఈయక దొంగతనము చేసి తిరిగి ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించుచునే వచ్చుచు ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. చాలు. మీరు ఈ 3వ అధ్యాయము 7 నుండి దాదాపు కింద వచనాల వరకు మీరు చదివితే దేవదేవుడు మలాకి ప్రవక్తతో మాట్లాడితే మలాకి ప్రవక్త అన్నాడట, మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతాను అన్నాడట. అప్పుడు ప్రజలు ఏమన్నారు తెలుసా? ఏ విషయంలో మేము తిరగాలి అని తిరిగి దేవుణ్ణి వారు ప్రశ్నించారు. అప్పుడు ప్రవక్త తిరిగి మరలంటూ ఉన్నాడు, మానవుడు దేవుని యొద్ద దొంగతనం చేయొచ్చా? కానీ మీరు నా యొద్ద దొంగతనం చేస్తూ ఉన్నారు, మీరు దొంగిలించుచూ ఉన్నారు అని అన్నాడు ఆయన. ఏ విషయంలో మేము దొంగతనం చేస్తూ ఉన్నాము అని వాళ్ళు అడిగారు. దానికి సమాధానం, ప్రభు ఇచ్చిన సమాధానం, మీరు 10వ భాగమును ప్రతిష్ఠించుకున్న అర్పణయు ఇవ్వక నా ఎదుట మీరు దొంగతనం చేశారు. 2 మాటలు ఉన్నాయి అక్కడ. ఒకటి 10వ భాగం, రెండవది ప్రతిష్ఠించిన అర్పణ. అంటే అర్థం ఏమిటంటే నువ్వు దేనినైతే ప్రతిష్ఠించుకున్నావో మొక్కుకున్న అర్పణ ఇవ్వక నీవు నా యొద్ద నీవు దొంగతనం చేశావు. మొదటిదేంటి? 10వ వంతు ఇవ్వక నీవు నా యొద్ద నీవు దొంగతనం చేస్తావు. నీ రాబడి అంతా తినేస్తా ఉన్నావు, కానీ అందులో 10వ వంతు నాది అని నేను చెప్పాను, కానీ ఆ 10వ వంతు కూడా నీవు తినేస్తా ఉన్నావు అని దేవుడు బాధ వ్యక్తం చేసి అంటాడు, నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతాను. మొత్తం టోటల్గా దేవుడు ఇచ్చిందంతా వాళ్ళు తినేస్తూ ఉన్నారు. అప్పుడు దేవుని బాధ ఏంటంటే క్రైస్తవ జీవితంలో దొంగతనాలు, చిన్న బలహీనతలు, ఇవన్నీ కూడా సహజంగా అన్ని విషయాల్లో దేవుని దగ్గర నమ్మకంగా ఉంటాం, కానీ ధనము దగ్గరికి వచ్చేసరికి చాలామందిలో లోభం కనపడతా ఉంటుంది. దేవుడిచ్చిన సమస్తాన్ని తినేస్తాం. కష్టించడానికి ఆరోగ్యం ఇస్తాడు, పని చేసుకోవడానికి ఆరోగ్యం ఇస్తాడు,
శ్రమ పడేటువంటి భాగ్యం దేవుడిస్తాడు, అన్నీ ఇస్తాడు. కానీ చివరికి వచ్చిన దాంట్లో కాస్త ఆ 10వ వంతు తీసి ఆ 9 వంతులు నీవు తిని 10వ భాగాన్ని దేవుని బలిపీఠం యొద్దకు రావాలి అని వాక్యం సెలవిస్తుంది. నా మందిరములో ఆహారం ఉండినట్లుగా 10వ భాగం అంతయు నీవు తీసుకుని వచ్చి నా మందిర ఆవరణములో దాన్ని ఉంచాలి, నా బలిపీఠం మీద దాన్ని ఉంచాలి అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రార్థన విషయంలోనే కాదు కానీ దేవునికి ఇచ్చుటి విషయంలో, మన రాబడిలో ఎప్పటికప్పుడు మనం దేవుని దగ్గర నమ్మకంగా ఉండాలి. 9 వంతులే తినాలి, 10వ వంతు తినకూడదు. 10వది దేవునిది, ఆ పిండి ముద్ద దేవునిది, ఆ 10వ భాగము దేవునిది, ఆ ప్రతిష్ఠించుకున్న అర్పణలు దేవునివి. దేవునికి తీసిన తర్వాత ఆ తదుపరి మనం తినాలి. దేవుడు మనకిచ్చిన సామర్థ్యంలో, దేవుడు మనకిచ్చినటువంటి కష్టార్జితంలో అంత తినకూడదు. ఫస్ట్ చేయాల్సింది ఏంటి తెలుసా? తినేసిన తర్వాత తీయకూడదు. మర్చిపోయారన్న పదాలు వాడకూడదు. ఎప్పుడు కూడా దేవుని విషయంలో కరెక్ట్గా ఉండాలి. ఫస్ట్ మన ఆ 10వది తీసి 9 వంతులు నీ కుటుంబం కొరకు ఏర్పాటు చేసుకో. 9 వంతులు నీ వ్యక్తిగతమైన అవసరాల కొరకు నువ్వు వాడుకో. 10వది కూడా నీవు తినేస్తే నీవు ఎలాగ ఆరోగ్యంగా ఉండగలవు, నీవెలాగ నీ కుటుంబం దీవెనికరంగా ఉండగలదు. దేవుడికి చెందవలసిన భాగములు కూడా తినేస్తూ ఉన్నారని దేవుని వాక్యంలో సమూయేలు గ్రంథంలో ఏలీతో దేవుడు చెప్పాడు. శ్రేష్ఠార్పణలు కూడా తినేస్తూ ఉన్నారు మీరు. ఏలీ కుమారులు చేసిన తప్పిదాలు, ఏలీ గారు చేసిన తప్పిదాలు ఏంటంటే, మీరు నాకు చెందవలసినవి కూడా మీరే తినేస్తూ ఉన్నాడు. యాజకుడు సైతం తీయాలి, సేవకుడు సైతం 10వ వంతు దేవునికి ఇచ్చేయాలి. విశ్వాసే కాదు, సేవకుడు కూడా 10వ భాగములో 10వ భాగం అని ఉంటుంది. అంటే తేబడిన 10వ భాగములో నుంచి సేవకుడు కూడా 10వ భాగము తీయాల్సిందే. అది కేవలం విశ్వాసకే కాదు, సేవకునికి కూడా వర్తించిన పదాలు అవి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర ఏ భేదం లేదు. ఏ వ్యక్తి అయినా మనిషే కనుక 9 వంతులే తినాలి, 10వ వంతు తినకూడదు. అది సేవకుడైనా విశ్వాస అయినా. అది మనకు ఆరోగ్యం కాదు, మనకు ఆశీర్వాదం కాదు. మనకు ఆశీర్వాదకరమైన వాటిని మనం 9 భాగాలు తింటేనే దీవెనకరంగా మనం ఉండగలం మనం. కాబట్టి దేవుని బిడ్డలారా, దైవలేఖనం సెలవిస్తూ ఉంది. ఏ విషయంలో మేము తిరగాలి, ఏ విషయంలో తిరగమంటావు మమ్మల్ని నువ్వు అని అడిగితే ప్రభువు చెప్పాడు, మీరు 10వ భాగమును ప్రతిష్టార్పణ ఇవ్వక మీరు నా ఎదుట మీరు దొంగతనం చేస్తూ ఉన్నారు. సరే, నేను 3వ వచనాన్ని అక్కడతో ఆఫ్ చేసి 4వ వచనంలోనికి వచ్చేస్తాను. టైం మనకి తక్కువగా ఉంది కనుక దాదాపు 14 అధ్యాయాలు నేను బోధించాలి కనుక సమయం లేదు. ఇంక ఎక్కువ అందులో వివరంలోనికి వెళ్ళలేము, కానీ ఆ విషయాలు నేను గతంలో మీకు జ్ఞాపకం చేశాను కనుక మళ్ళీ ఇదే జపన్యా గ్రంథంలో నుండి 1వ వచనంలో నుండి 1వ అధ్యాయంలో 4వ వచనంలోనే మనం 4వ మాటలోనికి వెళ్ళిపోదాం. అక్కడ ఏమి రాయబడతా ఉంది? అక్కడ మీరు మీ పితరులు వంటి వారై ఉండొద్దు. పూర్వీకులైన ప్రవక్తలు సైన్యాలకు అధిపతి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, మీరు దుర్మార్గత, మీ దుష్క్రియలు మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి, నా మాట ఆలకించకపోయిరి. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది దాదాపుగా 4 మాటలు నేను మీకు ఎంతవరకు జ్ఞాపకం చేశాను. మీకు 4 మాటలు గడిచినటువంటి రాత్రి మనం దేవుని తట్టు తిరగాలని అంతకుముందు మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఆ ముందు మాటలో దేవుని కోపం, దేవునికి ఎందుకు కోపం వస్తుంది. రెండవది నేను 4 భాగాలుగా ఎంతవరకు వివరించుకొచ్చాను. 1వ వచనంలో జకర్యాక చరిత్రను మొదటి దినాన్ని వివరించాను. రెండవది దేవునికి ఎందుకు కోపం వచ్చింది. మూడవ మాట ఏమిటంటే మనము ఆయన తట్టు తిరగాలి. 4వ మాటగా మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం, దేవుని మాట మనం వినాలి. వాక్యం సెలవిస్తూ ఉంది. యెషయా, యోవేలు, మీకా, ఇర్మియా వీళ్ళందరి ప్రవచనాల్లో దేవుని మాట వినండి, దేవుని మాట వినండి. 4వ వచనం అన్నాడు, మీరు మీ పితరుల వంటి వారై ఉండొద్దు. పూర్వీకులైనటువంటి ప్రవక్తలు సైన్యాలకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ దుర్మార్గత, మీ దుష్క్రియలు మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి, నా మాటను ఆలకించలేదు. 4వ మాట, ప్రజలు దేవుని మాట వినలేదు. మనం రాసుకోగలిగినప్పుడు మన దాన్ని సైడ్ హెడ్డింగ్గా దాన్ని ఏమి రాసుకోవాలంటే, ప్రజలు దేవుని మాటను వినలేదు. పూర్వకాలం నుండి కూడా ప్రవక్తలను దేవుడు వాడుకున్నాడు. యెషయా వంటి వారు,
యోవేలు వంటి వారు, మీకా వంటి వారు, ఇర్మియా వంటి వారు, హోషేయ వంటి వారు, వీళ్ళందరినీ దేవుడు వాడుకుని ప్రజలతో దేవుడు మాట్లాడేవాడంట. ప్రజల యొక్క బలహీనతలు తన దాసులను ఉపయోగించుకుని ప్రవక్తల నోట దేవుడు ప్రవచిస్తూ వచ్చాడు. నా మాట వినండి, నా మాట వినండి అన్నాడు. ఏ విషయంలో? సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, మీ దుర్మార్గతను, మీ దుష్క్రియలను మాని ఏమండి తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి, నా మాట ఆలకించకపోయిరి. ఇంకొకసారి, వినకపోయిరి, నా మాటను ఆలకించకపోయిరి. ఏ విషయాల్లో? దుర్మార్గత వదిలేయండిరా, దుష్క్రియలు మానండి అని ప్రకటించినను వినలేదు. స్తోత్రం 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 అంటాం కానీ దుర్మార్గం మాత్రం చావదు. చేసే ప్రతి పని దుర్మార్గమైన కార్యాలే, చేసే ప్రతి కార్యాలు కూడా దుష్కార్యాలే. ఇక్కడ ఏదంటాడు? దుర్మార్గతను, దుష్క్రియలు, చెడ్డ క్రియలు మాని నా యొద్దకి మీరు తిరగండి అని ప్రవక్తలు చెప్పునను వినలేదు, ఆలకించలేదు. ఇంకోసారి, వినలేదు, ఆలకించలేదు. అలాగే చెప్తాడులే, అలాగే మాట్లాడతాడులే. ప్రవక్తల మాట, ఏ ప్రవక్త మాట వినలేదు వీళ్ళు. దుర్మార్గత క్రైస్తవ్యంలో సంభవించింది ఏంటంటే, తాను ఏమి చెయ్యాలనుకుంటా ఉన్నాడో అదే చేస్తాడు. ప్రవక్తలు ఎంత బోధించినా ప్రవక్త మాట పట్టించుకునేటువంటి స్థితిలో ప్రజలు లేరు. తన ఇష్టం పుట్టినట్లుగా తన మనసులో ఏదైతే తోస్తా ఉందో దానినే అనుసరిస్తూ వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ప్రవక్తను దేవుడు ఎందుకు ఎంచుకుంటాడు? ప్రవక్త నోట ఎందుకు దేవుడు ప్రవచిస్తాడు? ఆ మాట మాత్రం మర్చిపోతాం. ఎందుకు? ఇప్పుడు ప్రార్థన అయిపోయిన ఎవరినైనా చిన్న మాట అనండి, ఆడి ఎంత దుర్మార్గత ఉందో లోపల మొత్తం అంతా బయటకు వచ్చేది. ఎక్కడ కూడా కొంచెమైనలో మంచితనం కానీ, మర్యాద కానీ, భక్తి కానీ, వినయం కానీ తన ప్రవర్తనలో ఎక్కడ కనపడదు. పౌలు గారు అంటాడు, పూర్వము నేను హింసకుడను, దోషకుడను, హానికరుడను. హింసకుడను, దోషకుడను, హానికరుడను. నేను హింసించేవాడిని, తిట్టేవాడిని, అందరికీ హాని చేసేవాడిని. కానీ పౌలు గారు అంటాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. ఎలా మారిపోయాడు? బ్రతుకుట క్రీస్తే. ఇదివరకు చంపేసేవాడు, ఇప్పుడు చంపలేడా? ఇదివరకు ఉన్నటువంటి భోజనం వేరు, ఇప్పుడు భోజనం వేరా? ఇదివరకున్న బలం వేరు, ఇప్పుడు బలం వేరా? పౌలు గారు అంటా ఉన్నాడు, అదే తిండి, అదే నీళ్లు తాగుతూ ఉన్నాడు, అదే ప్రజల మధ్య సంచరిస్తూ ఉన్నాడు. కానీ అప్పుడు వాక్యాహారం లేదు, ఇప్పుడు వాక్యాహారం భుజిస్తూ ఉన్నాడు. దేవుని చేత నడిపించబడతా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పౌలు గారిలో దుర్మార్గత చచ్చిపోయింది. పౌలు గారిలో గతంలో ఉన్న కోపం, ఉద్రేకం, ఆవేశం ఆయనలో లేదు, చలరిపోయి ఇప్పుడు అన్నీ కూడా. ఎలాగా? క్రీస్తు యేసునకు కలిగిన మనసు, ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఆయనదే మనసు. ఎవడైనా నువ్వు కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప తిప్పండి అంటున్నాడు ఆయన, తిరిగి కొట్టొద్దు అంటూ ఉన్నాడు ఆయన. కాబట్టి దేవుని బిడ్డలారా, అదే మనసు పౌలు గారిలోకి వచ్చింది. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారముగా మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు. నేను క్రీస్తులాగే నడుస్తూ ఉన్నాను, మీరు కూడా నాలాగే మీరు నడవాలి. నా నడవడికంతా క్రీస్తులాగుంటుంది, నా మాటలు క్రీస్తు వలె ఉంటాయి. కాబట్టి నాలో ఉన్నటువంటి దుర్మార్గత కానీ, నాలో చెడ్డ క్రియలు, దుష్క్రియలు కానీ ఇప్పుడు కనపడడం లేదు. పూర్వం ఉండేవి అవి. పూర్వం హింసకుడను, దోషకుడను, హానికరుడను ఇవి ఉండేవి నాలో. ఇప్పుడు ఎవరికి హాని చేయను, ఎవరిని దూషించను, ఎవరిని తిట్టను, ఎవరిని హింసించను, ఎవరి జోలికి పోను అని పౌలు గారు చెప్పాడు. ఎందుకయ్యారంటే కనుక ఇది క్రీస్తు మనసు, క్రీస్తు లాంటి స్వభావం, క్రీస్తు లాంటి రూపం, క్రీస్తు లాంటి మనసు ఇది. కాబట్టి ప్రవక్తలు అదే అన్నారు, దుర్మార్గత వదిలే. రెండవది, నీ దుష్క్రియలు మాని మీరు ఆయన తట్టు తిరగండి అంటే వారు వినలేదు, ఆలకించలేదు. వినలేదు, వాళ్ళు ఆలకించలేదు. ఈ సంగతిని ప్రజలు గుర్తించరు. మీ దేవుడు ఎంత ఆగ్రహపరుడా, ఎంత ఉద్రేకపరుడా అని అంటారే కానీ అసలు దేవుడు ఎందుకు కొడతాడు, ఎందుకు మందలిస్తాడన్న విషయాన్ని బైబిల్ గ్రంథం మొత్తం చదవాలి. ఎక్కడో ఒక మొక్క చదివి ఆ మొక్క పట్టుకుని ఏలాడి దాన్ని బట్టి మనం వైరల్ చేయడానికి చూస్తూ ఉన్నారు. కానీ ప్రజలు మొత్తం చదివితే అర్థమవుద్ది. దేవునికి దుష్క్రియలు నచ్చవు, దుర్మార్గత దేవునికి నచ్చదు. బలులు అర్పించడం విశేషం కాదు. రాత్రి మనం విన్నాం కదా హోషేయ గ్రంథంలో నుంచి,
నీవు దేవునికి అర్పించవలసిన ఎడ్లకు బదులుగా మీరు మీ పెదవులు దేవునికి అర్పించాలి. దేనికి బదులుగా? పెద్ద పెద్ద కానుకలు దేవునికి ఇవ్వటం కంటే ముందు నీ నోటి మాటలు, నీ పెదవులు దేవునికి అర్పించు. ఆ దుర్మార్గపు మాటలు మాట్లాడొద్దు, ఆ చెడ్డ మాటలు మాట్లాడొద్దు, అపవిత్రమైన మాటలు నీ పెదవులకి రానివ్వద్దు, దేవునిని గాయపరిచే మాటలు నీ నోటికి రానివ్వద్దు అని ప్రభు చెప్తాడు. ఆయన వినలేదు. ఎవరి మాటలు వారివే, ఎవరి ప్రవర్తన వారిదే. దేవుని బిడ్డలు అలా ఉండకూడదు. దేవుని బిడ్డలు పుటమ వేయబడి, కాల్చబడి, అగ్నిలోంచి తీయబడిన బంగారంలాగా మారిపోవాలి. బంగారానికి రూపం లేనప్పుడు అగ్నిలో వేసి కాల్చబడతాది. అందుకే మలాకి 3 అంటాడు, నేను కంసాలి అగ్ని వంటి వాడను కానా అని అన్నాడు ఆయన. అగ్ని ఏం చేస్తుంది? కొలుములు వేసి కాలుస్తుంది. నీ శ్రమలకు కారణం ఇంకా నీకు రూపం రాలేదు కాబట్టి. ఆ బంగారం సరైన రీతిలో ఆ కంసాలి కొట్టినప్పుడు అది వంగే వరకు, తన మాట వినే వరకు, రూపం వచ్చే వరకును దాని సుట్టుతో కొడతానే ఉంటాడు. నీ శ్రమలకు, నీ బాధలకు, నీ కష్టాలకి కారణం ఏంటంటే అగ్ని కులుములో వేసి ఎందుకు కాల్చబడతా ఉన్నావంటే నీకు ఇంకా రూపం రాలేదు, నీలో ఇంకా భక్తి అవ్వలేదు. లేకపోతే ప్రభు ఆలస్యమే ఉందండి. ఆయన వెంటనే ఆయన మనం అడిగినవన్నీ ఇస్తాడు. అడుగు వాటికంటేను, ఊహించి వాటికంటేను అత్యధికమైన మేలు చేస్తాడు. ఎవరికి? ఎప్పుడు? నాన్నగారు, తండ్రి గారు ఏం చేస్తారు? డాడీ సైకిల్ కొనండి అని అన్నావు అనుకో, ఆ కుర్రోడు బుద్ధి కలిగినవాడు, జ్ఞానం కలిగినవాడు, మంచోడు, అతడు మాట తప్పడు, మాట మేరడు, ఆజ్ఞ తప్పిపోడు. తండ్రి ఏం చేస్తాడు తెలుసా? బండి మీద ఏం వెళ్తావులేరా అని అతడు బైక్ కొనిస్తాడు. ఒకవేళ అతడు బైక్ అడిగినా కానీ సైకిల్ కూడా ఎవడోకో తండ్రి. ఎందుకు? తండ్రి లోపమా? తండ్రి అవిధేయత? తండ్రి చేతకానితనమా? కాదు. వీడు ఇప్పుడే మాట వింటలేదంటే సైకిల్ ఇచ్చిన డేంజరే, బండి ఇచ్చిన డేంజరే. ఎందుకంటే వాడికి వాడు హాని చేసుకుంటాడు, నాకు కూడా అపకీర్తిని తీసుకొస్తాడు. కాబట్టి వీడికి ఇవ్వటం అంత మంచిది కాదని ఆ తండ్రి ఇవ్వడు. ఆ తండ్రికి నువ్వు నమ్మకం కలగ చేయలేదు. ఆ తండ్రి ముందు నీ మాట కానీ, నీ ప్రవర్తన కానీ, నీ క్రియలు కానీ బాగోలేదు. కాబట్టి తండ్రి ఇవ్వడు. చివరి దినం వరకు కూడా ఊపు రాగిపోయే వరకు కూడా తండ్రి చేత్తో పట్టుకునే ఉంటాడు. తులమో పొలమో తన దగ్గర ఉన్న బిడ్డలకి ఇవ్వకుండా ఒక తండ్రి. ఎందుకో తెలుసా? ఆడు మంచోడు కాదు. అరే బాబు పలానా చోట నీకు అసలు దాచానంటే ఆడు ముందే ఇచ్చేసుకుంటాడు. ఎందుకు? బైబిల్ గ్రంథంలో ఉన్నారు కదా, ఒక తండ్రికి 2 కొడుకులు, అందులో చిన్నోడు. అదంతా చూశాడు, రెచ్చిపోయాడు. బయటికి వెళ్ళిపోతే స్వేచ్ఛగా ఉండొచ్చు అనుకున్నాడు. నాన్న దగ్గరికి వెళ్ళాడు, నాది నాకు ఇచ్చే అంటాడు. ఇప్పుడు ఏం బాధ వచ్చిందిరా, నాకు అనవసరం, నీవు నాకు ఇస్తావా లేదా అన్నాడు. సరే తీసుకోరని ఇచ్చేశాడు. పట్టుకెళ్ళాడు. ఏం చేసుకున్నాడు? దుర్వ్యాపారం చేశాడు, చెడు స్నేహాలు చేశాడు, పాడు చేసుకున్నాడు. తిన్నాక తిండి లేకుండా, కట్టడానికి వస్త్రం లేకుండా అయిపోయాడు. ఎవరి దగ్గరికి వెళ్ళి ఒక ముద్ద పెట్టలేదు. లాస్ట్కి వచ్చేసరికి పందులతో కలిసి ఆ పొట్టు తినే దిగజారిపోయిన స్థాయికి వెళ్ళిపోయాడు. ఆ స్థాయి రాకూడదనే తండ్రి నీకు ఇవ్వడు. నీ స్థాయి పందులతో పాటు, రొచ్చులో పాటు దుల్లే బ్రతుకు నీకు రాకూడదనే నీవు అడిగిన వెంటనే నీ తండ్రి నీకు ఇవ్వడం లేదు. నీలో దుర్మార్గత చావలేదు, నీ క్రియలు బాగోలేదు. నీ దుష్క్రియలు మారితే పరలోకపు తండ్రి ఆకాశపు వాక్యంలు తెరిచి మనందరికీ పట్టరాని దీవుళ్ళు ఇస్తాడాయన. ఎంతైనా ఆశీర్వదించడానికి నమ్మదగిన దేవుడైన. 2వ రోజు ప్రసంగంలో అనుకుంటా ఉన్నాను, నేను మీకు జ్ఞాపకం చేసింది. ఎంత ఆశీర్వదిస్తావు ప్రభు అంటే, ఆకాశమునకు భూమికి ఎంత దూరమో తన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉందట. చెప్పలు కొడదాం అందరం కలిసి హల్లెలూయా. ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడంటానికి వెల్లలు లేవు, హద్దులు లేవు. ఆకాశమునకు భూమికి ఎంత దూరమో తన యందు భయభక్తులు గలవారందరి ఎడల నా కృప అంత అధికంగా ఉంది. కానీ ఎందుకు పొందలేకపోతా ఉన్నామంటే తండ్రికి నమ్మకత్వాన్ని కలగజేయలేకపోతా ఉన్నా. తండ్రి మాట వినలేకపోతా ఉన్నా. తండ్రి మాట వినే వ్యక్తివైతే నా బిడ్డ ఏనాడు నా మాట జవదాటిపోడు, నా బిడ్డ ఎప్పుడు నా మాట హద్దు మీరు వెళ్ళిపోడు అని ఆ తండ్రి అడిగిన వాటికంటే ఎక్కువిస్తాడు. మనం ఊహించుకున్న దానికంటే కూడా ఎక్కువిస్తాడు. చిన్న చాక్లెట్, రూపాయి చాక్లెట్ అడిగితే ఆరోగ్యం పాడైపోతారు. ఆ రూపాయి చాక్లెట్ల వల్ల ఇంకా మంచి శ్రేష్టమైనది ఇస్తానని చెప్పి ఏదైనా మిల్క్ ప్రోడక్ట్ ఉంటే అది చదివి బిడ్డలకు ఆరోగ్యకరమైనది అయితే అది పట్టుకొస్తాడు. దీనికంటే కాస్త రేట్ ఎక్కువైనా బిడ్డల ఆరోగ్యం పాడైపోకూడదని అది ఇస్తాడు. కానీ మాట వినని వ్యక్తికి అయితే ఏదైతే ఏముందో అడిగి అనుకుంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, పరలోకపు తండ్రి కూడా అంతే. ఎందుకు ప్రభువా ఇంత ప్రార్థించినా, ఇంత గోజాడినా, ఇంత మొరపెట్టినా ఎందుకు పొందలేకపోతా ఉన్నాను? నీలో దుర్మార్గత చావలేదు. నీ క్రియలు దుష్క్రియలు, చెడ్డ క్రియలు. ఆ క్రియలు మానుకుంటే ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు.
ఆయన ఎంతైనా హెచ్చించుటకు సమర్థుడు. ఆయన అనొచ్చి కుదించి పొంగి పొర్లినట్లుగా మనల్ని ఆశీర్వదించగలిగిన దేవుడు. నమ్మిన వారు చెప్పలవడదాం హల్లెలూయా, హల్లెలూయా. మొదట నీవు దేవునికి, నీ తండ్రికి యథార్థత చూపెట్టు. నీ ఇంటిలో నీ తల్లిదండ్రులు ఎదుట, దేవుని ఎదుట నీ నమ్మకత్వాన్ని, నీ యథార్థతను కాపాడుకోవాలి. ఏ విషయంలో జవదాటకూడదు. మాట ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు, మాట వినకపోతే పో అంటాడు ఆయన. మంచి భోజనం ఉదయకాలం లేచేసరికి అమ్మ చక్కటి టిఫిన్ పెడుతుంది, మధ్యాహ్నం మంచి భోజనం పెడుతుంది. ఉట్టి చారు ఏం తింటాడని చెప్పి అడిగి ఆమ్లెట్ వేసి అడిగి తెలియకుండా బాక్సులు సర్ది పెడుతుంది. నాకు ఇచ్చేయని ఇంట్లోంచి వెళ్ళిపోయాడు ఆ కుర్రోడు. లాస్ట్కి వచ్చేసరికి ఆ రోజు ఆ క్యారేజ్ లేదు వాడికి. ఉదయకాలంలో శ్రేష్టమైన భోజనం తినేవాడు, మధ్యాహ్నం ఆ తల్లి మంచి భోజనం పెట్టేది, అది లేదు వాడికి. ఇప్పుడు ఏమైంది అని అంటే కనుక ఉన్నవన్నీ కాస్త కోస్త పట్టుకెళ్ళాడు, ఆర్పేసుకున్నాడు. హోటల్లో భోజనం చేసే స్థాయి లేదు, అందరితో పెద్దోళ్ళతో తినేటువంటి స్థాయి కోల్పోయాడు. ఇప్పుడు ఎవరితో కూర్చునే స్థాయికి వచ్చాడు? పందిలతో కలిసి తినేటువంటి స్థాయికి దిగజారిపోయాడు. కారణం, నీ తల్లి ప్రేమ అర్థం కాలేదు, నీ తండ్రి ప్రేమ అర్థం కాలేదు. పరలోకపు తండ్రి ఎంత ప్రేమిస్తున్నాడో నీకు అర్థం కావడం లేదు. పోరాటం చూస్తూ ఉన్నావు, మాటకారని అనుకుంటా ఉన్నావు, తెలివైన వాడిని అనుకుంటా ఉన్నావు, 4 మాటలు నేర్చుకోవడాని అనుకుంటా ఉన్నావు. జాగ్రత్త, నీవెంత పెద్దవాడవైనా కానీ దేవుని కంటే అధికుడు కాలేవు. పనివాడు ఎప్పుడు దాసుడు, ఎప్పుడు యజమానుడి కంటే అధికుడు కాడు అని బైబిల్ చెప్తాది. యజమానుడి కంటే కూడా పనివాడు ఎప్పుడు కూడా గొప్పోడు కాదు. యజమానుడు యజమానుడే, పనివాడే. అప్పో చేసి యజమానుడు లాంటి డ్రెస్ కొనుక్కున్న ఆడంత స్థాయి ఉండదు. అప్పో చేసి ఒకరోజు కొనుక్కోగలవు, కానీ జీవితకాలం యజమానుడు లాంటి మెయింటెనెన్స్ చేయడం సరిపో మనం. కారణం ఏమిటి? యజమానే, పనివాడే. కాబట్టి విషయాన్ని గమనించాలి. తండ్రి స్థాయి తండ్రిదే, పిల్లల స్థాయి పిల్లలదే. తల్లి స్థాయి తండ్రి స్థాయి, ఆ స్థాయిని మించి మాట్లాడకూడదు మనం. కారణాలు ఏంటో తెలుసా? వారు మనకంటే అధికులు, మనల్ని కన్నవారు. కాబట్టి వాక్యం సెలవిస్తుంది, ఎఫెసీ పత్రికలో రాయబడుతుంది, మీ తల్లిదండ్రులకు మీరు కోపం రేపొద్దు అని వాక్యంలో రాయబడుతుంది. మీ తల్లిదండ్రుల మాటలకు మీరు విధేయులై ఉండండి, లోబడి ఉండండి అని వాక్యం రాయబడుతుంది. దేవుని బిడ్డలారా, దేవుని మాటకు మనం లోబడితే అడిగు వాటికంటే ఎక్కువ ఇస్తాడు. ఊహించుకున్న వాటికంటే ఆయన అత్యధికమైన మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ స్తోత్రాలు చెప్తామా? కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రవక్తలు ప్రవచించారు వినమని, కానీ ఎవ్వరు కూడానట వినలేదు, ఆయన మాటకు ఆలకించలేదు అని బాధపడతా ఉన్నాడు. దేవుని మాట వినాలి, దేవుని మాటను మనం ఆలకించాలి అని దేవుని ఆవేదన. ఇర్మియా గ్రంథంలో 7వ అధ్యాయం 2వ వచనములో ప్రవక్త ఇర్మియా ప్రవచిస్తాడు. ఈ మాట చెప్పి మనకు సమయం తక్కువగా ఉంది కనుక మనం ప్రార్థనలోనికి వెళ్ళిపోదాం. 7:2 చదవండి. యెహోవా మందిర ద్వారమున నిలబడి ఈ మాట అచ్చటనే ప్రవచించు. యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములో పడి ప్రవేశించుచున్న యోధావారులారా, యెహోవా మాట వినుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇర్మియా పాస్టర్ గారితో, ప్రవక్తతో దేవుడు అన్నాడట, ఇర్మియా యెహోవా మందిర ద్వారం నిలబడి మాట చెప్పు నువ్వు అన్నాడట. సేవకుడితో దేవుడు అన్నాడట, నీవు యెహోవా మందిర ద్వారమున నిలబడి ఈ మాటలు నీ వాళ్ళతో చెప్పు. ఏం చెప్పను ప్రభువా అని అంటే అంటాడు, ఇదిగో యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములో పడి ప్రవేశించుచు యోధావారులారా. అది నమస్కారం చేయడానికి, దన్నాలు పెట్టడానికి వస్తున్న యోధావారులారా, ఫస్ట్ మీరు దన్నాలు నమస్కారాలు ప్రార్థనల కంటే ముందుగా ఆయన మాట వినండి అన్నాడు. దేవుని మాట వినండి. 40 కాదు 80 రోజులైనా మన అవసరం కోసం ఉపవాసాలు చేస్తాం. మనం 100 దినాలు ఉపవాస కోటాలు అంటున్నారు ఒక్కొక్కరు. సరే, ఎన్నైనా పెట్టినవాడు, కానీ నీవెన్ని రోజులు ఉపవాస కోటాలు ఏర్పాటు చేసావు అనేది విశేషం కాదు. అసలు ప్రజల మాట వింటా ఉన్నారా లేదా? యేసయ్య కూడా అదే అన్నాడు. నమస్కారం చేయటానికి వస్తున్న వారితో ఇర్మియా ద్వారము దగ్గర నిలబడి మాట చెప్పు అన్నాడు. ఏం చెప్పనయ్యా? యోధావారులారా, మీరు యెహోవా మాటను వినండి అని చెప్పాలి. ఆ మాటే
బైబిల్ గ్రంథంలో సౌలు రాజు దగ్గర దేవుడు చెప్పాడు, దేవుని మాట వినలేదు. అమాలేకీయులు, పాపాత్ములైన అమాలేకీయులతో యుద్ధము చేసి వారి మీద పోరాటం చేసి అక్కడ సమస్తాన్ని లయపరచు, ఏది ముట్టుకోకంటే సౌలు అక్కడ నుంచి బలిసిన వాటిని, క్రొవ్విన వాటిని, ఎడ్లను తెచ్చుకున్నాడు, మంచి మంచి శ్రేష్టమైన వాటిని తెచ్చుకున్నాడు. తరువాత సమూయేలు అడిగాడు, ఎందుకు తెచ్చావు వీటినంటే, యెహోవాకు నేను బలి అర్పించడానికి అట్టుకొచ్చానన్నాడు. దేవుడు తేవద్దన్నాడు కదా, మరి ఏది ముట్టుకోకూడదన్నాడు కదా, నువ్వు ఎందుకు తెచ్చావు నీవు అని ఈయన అడుగుతా ఉన్నాడు. దేవుని మాట వినాలి, నీ సొంత ఆలోచన కుదరదు. దేవునికి నీవు బలి అర్పించడానికి, కానుక ఇవ్వడానికి తెచ్చారు, నాకు వద్దన్నాడు ఆయన. అమాలేకీయులు, పాపాత్ములైన అమాలేకీయుల దగ్గర సొమ్ము నేను తీసుకోను, అక్కడ ఏది ముట్టుకోకూడదు, దోపుడు సొమ్ము నాకు అసహ్యం, దాని జోలికి ఎవడు పావద్దన్నాడు. సౌలు గారు ఏం చేశాడు, సొంత ప్రయోగం చేశాడు. దేవునికి ఇవ్వటానికే తెచ్చానని, నాకు వద్దు అని అంటాడు ఆయన. ఎందుకు వద్దంటే, అది పాపపు సొమ్ము, నాకెందుకు అని అంటాడు ఆయన. దేవుని వాక్యం సెలవిస్తుంది, సమూయేలు అన్నాడు, ఒకడు పొట్టేళ్ళు క్రొవ్వర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. యెహోవా మాట ఆలకిస్తే నువ్వు బాగుపడతావు, దీవించబడతావు. ఈ కోటాల్లో ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన మాటకు విధేయత కలిగి ఉంటే, ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనానికి లోబడితే, కట్టుబడితే, ఆ ప్రవచన వాక్కుల ప్రకారం నడవటానికి నీ మనసును సిద్ధం చేసుకుంటే, ప్రభు ఎంతైనా నమ్మదగినవాడైనా, ప్రారంభంలో చెప్పినట్లుగా ఎంతైనా నమ్మదగిన వాడైనా, ఎంత ఇవ్వడానికైనా సమర్థుడైనా, దేవుని వాక్కులు ప్రారంభం నుంచి మనం చూస్తాం. ద్వితీయోపదేశ కాండములో ఏమంటాడని, నీవు దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా విని ఎడలా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించు. భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే అన్న పదాన్ని జ్ఞాపకం. సమస్త జనుల కంటే అర్థం ఏంటి? అందరికంటే బాగుంటావు నువ్వు. ఇప్పుడు నీ దేవుడని యెహోవా మాట నీవు శ్రద్ధగా విన్నప్పుడు అందరికంటే బాగుంటావు. ఎవరు ఎంతమంది అసూయపడినా, కుళ్ళుకున్నా, ద్వేషించినా, దేవుడు మాత్రం ఆశీర్వదిస్తే అడ్డుకోవడానికి ఎవరి తరం కాదు. ఇక ఆబ్చేటి ఎవరి తరం కాదు, బంద్ చేటి ఎవరి తరం కాదు. వీడు అభివృద్ధి అవ్వకుండా ఏదో ఒక అడ్డెళ్ళు మనం వాడిని ఆపేద్దామని అనుకున్న, దేవునికి ఆశీర్వాదం తన మీద ఉంది కనుక ఎవడి వల్ల అవ్వదు. ఇంకా ఆ ఆశీర్వాదాన్ని అడ్డుకోవడం ఎవడి తరం కాదు. ఇక ఎందుకు? దేవునికి వీనికి ఉన్నటువంటి సంబంధం అలాంటిది. దేవుని మాట వింటా ఉన్నాడు, దేవుని మాటకి విధేయత చూపుతూ ఉన్నాడు కనుక ఆయన ఆశీర్వదించడానికి వెనకాడిన దేవుడు ఆయన. నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విన్న ఎడల భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే, హెబ్రీ పత్రికలో ఏమంటాడు, నీ తోటి వారి కంటే నీవు హెచ్చగునట్లుగా ఆనంద తైలముతో అభిషేకిస్తాను. నీ తోటి వారి కంటే నీవు హెచ్చుగా అగునట్లుగా ఆనందమైన తైలము నీ తల మీద పోస్తాను, నీవందరికంటే గొప్ప వ్యక్తిగా ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగునిగాక. దేవుని మాట వినండి అని అంటూ ఉన్నాడు ఆయన. ఆ మాటను ఎవరు పట్టించుకోలేదట. అందుకే ఇర్మియా ప్రవక్త ప్రవచిస్తా ఈ మాట చెప్పాడు. మీరు 4వ వచనానికి వచ్చేయండి. 3వ వచనం చదవండి. 3వ వచనం ఇదే అధ్యాయం 7వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 3వ వచనం. సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలుకు దేవుడగు యెహోవా ఇలాగ సెలవిస్తా ఉన్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింపచేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకోనుడి. ఇంకోసారి ఆ మాట చెప్పండి. మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఎందుకు? నేను ఈ స్థలమందు మిమ్మును నివసించినట్లుగా, నేను ఆశీర్వాదకరమైన స్థలములోనికి మిమ్మల్ని తీసుకువెళ్ళాను కనుక ఆ స్థలములో మీరు నివసించాలంటే, మీరు దీవెనకరముగా ఉండాలంటే ఏం చేయమంటాడు? మీ క్రియలను మీ మార్గములను, ఇంకోసారి చెప్పండి అందరూ మాట, మీ మార్గాలు మీ క్రియలు దిద్దుకోండి. మీ క్రియలు దిద్దుకోవాలి. రెండవది మార్గం దిద్దుకోవడం ఏంటి? రోడ్లు వేసుకుంటే వెళ్ళాలా? నీ వెళుతున్న మార్గంలో జాగ్రత్త. ఆ మార్గంలో శాపగ్రస్తమైనది, ఆ మార్గంలో హానికరమైనది, ఆ మార్గంలో పనికిమాలిన స్నేహాలు, సహవాసాలు. డబ్బులు అట్టుకుని వెళ్ళిపోయాడు కుర్రాడు. ఎక్కడికరంటే చేతిలో ఉన్నాయి కదా, నాన్న మీద గొడవ పెట్టి పట్టుకుని పోయాడు. పట్టుకుని పోయి ఏం చేశాడు? వాడు మార్గాలన్నీ ఇలాగే ఉన్నాయి. ఎక్కడికి వెళితే అక్కడ పనికిమాలు 10 మంది తగిలేరు. అడిగి డబ్బులున్న నాళ్ళు కూడా చేతిలో డబ్బులుంటే ఏ వీధికి వెళ్తే ఆ వీధిలో 10 మంది స్నేహితులు ఉంటారు పనికిమాల వాళ్ళకి. పరిశుద్ధుడికి ఉండరు.
ఎక్కడికి వెళ్ళిన వారికి ఎవరు ఉండరు. పరిశుద్ధులకి, మంచి వాళ్ళకి స్నేహితులు చాలా తక్కువ ఉంటారు. ఎక్కడికి వెళ్ళి ఎవరితో స్నేహించేరు వాళ్ళు. తన పని చూసుకుంటారు, వచ్చేస్తారు మంచివారు. భక్తులు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఎంతలో ఉండాలో అంత లిమిట్లో ఉంటారు. పనికిమాలోడు ఏ దారికి వెళ్తే ఆ దారిలో 10 మంది ఇంకో 10 పనికిమాలోళ్ళు తగులుతారు. వానికంటే చెడ్డవైన 7 దెయ్యాలు ఉన్నాయంట. వీడు పెద్ద దెయ్యం, వీడికంటే ఇంకో చెడ్డ దెయ్యాలు ఉన్నాయి. ఆ దెయ్యాలు కలిసిపోయి మొత్తం తిరిగి వచ్చి మరలా ఏదైతే వదిలేసిన ప్రదేశం ఉందో అక్కడికి వచ్చి మళ్ళీ కాపురం పెట్టాయి. అక్కడ కూర్చున్నాయి అన్నీ కూడా. నీ మార్గాలు జాగ్రత్త. ఏ మార్గంలో వెళ్ళినా ఆ మార్గంలో ప్రభువు నిన్ను చూస్తూ ఉన్నాడని జ్ఞాపకం చేసుకో. నీ మార్గము దిద్దుకో. ఎక్కడికి వెళ్ళినా నీ ఒంటరితనంలో నా యేసయ్య నీతో ఉంటాడు. ఎవరు చూడలేదు, నా ఊళ్ళో వారు, నా ఇంట్లో వారు, నా పొరుగోళ్ళు నన్ను ఎవరు చూడలేదు. కొత్త ఏరియా, కొత్త ప్రదేశం అనుకుని ఏదైనా చేయడానికి తెగిస్తూ ఉన్నావేమో. నీ మార్గములు దిద్దుకో. ప్రభువు చెప్తున్న మాట అదే ఇక్కడ. నీ క్రియలను దిద్దుకో. అవి దిద్దుకుంటే ఆశీర్వదించబడుతుంది. చిన్నప్పుడు పిల్లలకి టీచర్లు పెన్ ఎవరో ఫస్ట్ ఏం అలవాటు చేస్తారు? పెన్సిల్ ఇస్తారు. పెన్సిల్తో పాటు ఏముంటుంది? ఎరేజర్, రబ్బర్ ఉంటుంది. ఆ 2 వాడికి సరిగా రాయటం వచ్చే వరకు కూడా పెన్ ఎవరు వాడికి. ఎందుకు? చిన్నతనంలో తప్పులు తరచుగా రాస్తారు కనుక కూడా వాటిని సరి చేసుకోవటానికి టీచర్లు వారికి వంకరగా రాసావు చెరుపు అంటారు. ఆ ఎరేజర్తో దాన్ని అలా కరెక్ట్ చేస్తూ దాన్ని సరి చేసుకుంటూ మరలా నీట్గా ఆ గీత దాటకుండా రాయిరా అని చెప్తూ ఉంటారు వాళ్ళు. సరిగా రాసేటువంటి ఒక వయసు వచ్చేసరికి సరే ఈసారిక పెన్సిల్ వదిలే పెన్ను పట్టుకుంటారు. అక్కడి నుంచి పెన్సిల్ వదిలేసి ఎక్కడికి రావాలి? పెన్ను పట్టుకోవాలి. ఎందుకు చెరుపుకోవాలి దాన్ని అంటే కనుక రాబోతున్న దినములలో వంకరిగా మనం ప్రవర్తించుకున్నట్లుగా, వంకరి రాత రాయకున్నట్లుగా చిన్నప్పుడే క్రమపరచడానికి టీచర్ పెన్సిల్ వాడతాడు, పెన్సిల్ ఇస్తారు, ఎరేజర్ ఆ రబ్బర్ మన చేతికి ఇస్తారు. జీవిత కాలంలో ఎప్పుడు మన రాత వంకరగా వెళ్ళకూడదని. లేదు చిన్నప్పటి నుంచే నేను పెన్ పెట్టుకోండి, నీ కర్మ లైఫ్ లాంగ్ అలాగే వెళ్ళిపోద్ది. అది ఆ రూట్ మారిపోద్ది. అది కొంతమందిని చూడ ఇక్కడ మొదలెడితే అక్కడికి వెళ్ళిపోద్ది రైట్, అక్కడ మొదలెడితే ఇక్కడికి వచ్చేది ఇలాగా. అది ఎలా ఉంటుంది? వై జంక్షన్ లాగా ఉంటుంది. ఏంటంటే పోలీస్ అయినా వై జంక్షన్ లాగా ఉంటుంది అలాగా. ఇది ఎలాగ వెళ్ళిపోద్ది, అది ఎలాగ వచ్చేది ఒక్కొక్కరు రాశారంటే కనుక. కాబట్టి అది అలా వెళ్ళిపోకుండా ఉండటం కొరకే టీచర్స్ చిన్నప్పుడు ఏం చేస్తారంటే క్రమముగా రాయటం కొరకు ఇస్తారు. వంకరగా రాస్తున్నప్పుడల్లా ఒక నెత్తి మీద ఒకటి లాగి అవి చెరిపని చెప్తారు వాళ్ళు. నీ మార్గములు దిద్దుకోవాలి, నీ క్రియలు దిద్దుకోవాలి, నీ ప్రవర్తన దిద్దుకోవాలి. అప్పుడు ఆశీర్వదించబడతాను. నీ ప్రవర్తన, నీ దుష్క్రియలు, నీ మాటలు, నీ మార్గాలు ఇవన్నీ కూడా జకర్యాలు చెప్తాడు. నీ మాటలు దిద్దుకో. నీ మాటలు జాగ్రత్తగా మాట్లాడి ఎవరితో మాట్లాడుతూ ఉన్నామో. కొందరు మాట్లాడితే తల్లితో అలాగే మాట్లాడతారు, తండ్రితో అలాగే మాట్లాడతారు, భార్యతో అలాగే మాట్లాడతారు, భర్తతో అలాగే మాట్లాడతారు. దేవుని దగ్గర కూడా అలాగే ఉంటుంది వాళ్ళ తీరి. మాట తీరీలు బాగో కొంతమందివి, అందుకే దెబ్బలు తింటారు ఎక్కువ. కారణాలు ఏంటంటే మాట కొంతమంది మృదువుగా ఉంటుంది, కొంతమంది ఏమో గరుక్కాయతి ఇచ్చి కొట్టినట్టు ఉంటుంది, బరకమని. కాబట్టి దేవుని బిడ్డలారా మాట తీరి సరిగా ఉండాలి. అందుకే మాటలు సిద్ధం చేసుకుని గత రాత్రి దేవుడు మనతో మాట్లాడాడు. మాటలు సిద్ధం చేసుకోవాలి ఫస్ట్. ఎందుకో అని అడగకూడదు దేవుణ్ణి. అడిగేటప్పుడు అందులో రిక్వెస్ట్ ఉండాలి, అందులో ఒక వినయం ఉండాలి. అయ్యా కాస్త మీరు నాకు సహాయం చేయండి అయ్యా, అంతేగాని ఎందుకవో ఎన్నాళ్ళు ఉండమంటే ఉపవాసం ఇప్పటికి 5 రోజులు అయిపోయింది అంటావా? దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు ఒక వినయము నేర్చుకోవాలి. మన లాంగ్వేజ్ మారాలి, భాష క్రైస్తవ్యములో మారవలసిన భాష తీరు మారాలి. పూర్వం ఉన్నట్లు ఉండకూడదు. పూర్వము దోషకుడను అంటే మాటలు బాగుండేవి కావని. పౌలు గారి మాటలు పూర్వం ఎలాగుండే అంటే కరుకుగా ఉండేవి. అసలు ఆయన మాట తీరి మంచిగా ఉండేది కాదు. పూర్వము నేను దోషకుడను, అందరిని దూషించేవాడిని, నా మాట తీరి బాగుండేది కాదు. ఇప్పుడు అలా లేను నేను. ఆయన చెప్తాడు మీ మాట ఎల్లప్పుడూ రుచికరంగా ఉండాలంటాడు ఆయన మాటలు ఎంత మాదిరిగా మారిపోయంటే అంత పొగరబోతుతనముగా మాట్లాడేటువంటి పౌలు తన మాట తీరి మారిపోయింది. ఎల్లప్పుడూ నీ మాట రుచిగా ఉండాలంటాడు. అంత మధురముగా తన మాటలు మారిపోయాయి. క్రైస్తవ్యంలో మారాల్సింది మాట తీరి మారాలి, మార్గాలు మారాలి, ప్రవర్తన మారాలి.
నీ దుష్క్రియలు మారాలి. అవి మారితే ఆకాశమందున్న ఆశీర్వుడైన దేవుడు ఆకాశపు వాకిళ్ళు తెరవటానికి ఆయనకు ఆలస్యమేం లేదు. ఆలస్యం నీదే నాదే. పొందుకోలేకపోతా ఉన్నామంటే ఇంకా ఎక్కడో మనం పెన్సిల్ పట్టుకుని తిరిగే స్థాయిలో ఉన్నాం. పొందుకోలేకపోతా ఉన్నామంటే ఇంకా ఎర్రేజర్ పట్టుకుని తిరిగే స్థితిలో ఉన్నాం. మనం ఇంకా సరైన మార్గంలో పడలేదు ఇంకా మనం. అందుకే దేవుని వాక్యం సెలవిస్తాం, నీ క్రియలు సరి చేసుకుంటే ఆశీర్వదించబడతావు, నీ మాటలు సరి చేసుకుంటే దీవించబడతావు, నీ మార్గాలు సరి చేసుకుంటే దీవెన కలుగుతుంది. ఏ మార్గము గుండా వెళ్ళినా నిన్న దినమో మొన్నటి దినమో జనరల్ హాస్పిటల్ ద్వారా రోడ్డు మీద నిలబడ్డాం. నేను, విజయ్ కుమార్ గారు, ఇంతలో దావీది గారు వచ్చారు. అక్కడ ఎవరో ముగ్గురు కుర్రోళ్ళు ఉన్నారు. అందులో ఒకడు అబియేజోడు ఉంటాడు, ఇంకొకడేమో ఆశీష్ లాగా ఉన్నాడు, ఇంకో కుర్రోడేమో తన మీద వీళ్ళిద్దరి మీద కొంచెం పెద్దోడాడు, వాడు ఒక ఇంటర్ ఏజ్లో ఉన్నాడు. వీళ్ళు వచ్చి అంటా ఉన్నారు, సార్ వాక్యం చెప్తా వింటారా అని అడుగుతున్నారు. స్కూల్ బ్యాగ్లు వేసుకున్నారు వాళ్ళు, కాలేజ్ బ్యాగ్లు వేసుకున్నారు వాళ్ళు. బ్యాగ్లు వేసుకుని ఉన్నారు వాళ్ళు. వచ్చానా సార్ దేవుని వాక్యం చెప్తా వింటారా అని అంటున్నారు. ఆటోలో కూర్చున్న వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. సార్ దేవుని వాక్యం చెప్తా వింటారా, 2 మాటలు చెప్తాం దేవుని మాటలు. ఆ కుర్రోళ్ళు నాకు ఆశ్చర్యం అనిపించింది. వాళ్ళ స్కూల్కి కాలేజీలకి రోడ్లంతా తిరుగుతా ఎక్కడ జనం ఉంటే అక్కడికి వెళ్తా ఉన్నారు. 2 మాటలు చెప్తాను సార్, దేవుని వాక్యం చెప్తాం, యేసుబాబు మాటలు చెప్తాం వింటారా అంటున్నారు. ఎంత ఆశ్చర్యం! ఆ స్థితి మనలో ఎందుకు రావడం లేదు? సిగ్గు, భయం. నీ మాట మారలేదు, ప్రవర్తన మారలేదు, నీ క్రియలు మారలేదు, నీ జీవితం మారలేదు, నీ మార్గాలు సరిగా లేవు. ఎక్కడ పనికిమాలు ఉంటే అక్కడ పనికిమాలతో దూరిపోతా ఉన్నావు. నీ పరిశుద్ధత ఏదిక? నువ్వు ప్రత్యేకించబడిన జనాంగం, ఏర్పరచబడ్డ వంశం అనేది. నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. నీవు నీ మాట కానీ, నీ ప్రవర్తన కానీ, నీ క్రియలు కానీ, నీ నడవడి కానీ సెపరేట్గా ఉండాలి. వాళ్ళతో మనం కలిసిపోవడానికి వీలు లేదు. ఒక ప్రత్యేకమైన రీతిలో మనం బ్రతకాలని యేసయ్య ఆశపడతా ఉన్నాడు. మన పౌరస్థితి ఇహమందు లేదు, పరలోకమందు ఉంది. అసలు మన మార్గాలే వేరు, మన ఆలోచనలే వేరు, మన తీరియే వేరు. సమస్తమును కూడా పరలోకమందున్న దేవుని చూసి ఆ పరలోక రాజ్యం వైపే మన దృష్టి, మన ఆలోచన, మన నడవడిక, మన క్రియలు, వాటిని చూసి ఆ మార్గము గుండా చివరికి గమ్యం చేరుకోవాలి. పరమ కానానబడుతున్నటువంటి ఆ పరలోక రాజ్యానికి నేను వెళ్ళాలి, నాతో పాటు నా స్నేహితులు, నా ఇరుగు పొరుగులు తీసుకెళ్ళాలని ఆలోచనతో బ్రతికితే ఇహమందు నీకేం కావాలో పరలోకమందున దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన నీ పని నీదే, నీ గొడవ నీదే. ఏనాడు ప్రభు గురించి చిన్న మాట చెప్పినటువంటి దాఖలాలు నీ జీవితంలో లేవు. ఏ రోజు ప్రభువుని గురించి పరిచయం చేయాలని ఆలోచనలో లేదు. ఆ పనికిమాలి పరిచయాలు నువ్వు నేర్చుకుంటావు, కానీ ఈ పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి వారికి పరిచయం చేయడానికి ఏనాడు ఇష్టపడలేదు. నువ్వు తిరుగుతున్న నీ స్నేహితులు ఉన్నారు కదా, వాళ్ళతో బలవంతంగా ఒక్క దినం దేవుడి సంగతి నడిపించు, నీవు చేయలేవా పని. కానీ అదే పనికిమాల వాళ్ళ దగ్గరికి వెళ్ళు, నీవు ఈజీగా వెళ్ళిపోతావు. నీకు దమ్ముంటే వాళ్ళ ఒకళ్ళు రప్పించొద్దాం. ఒక్కరోజు దేవుని మాట ఇని వెళ్ళి కానీ రా అని నడిపించి రారు వాళ్ళు, ఎనరు. కానీ నువ్వు ఆ పనికిమాలి సహవాసంలో ఈజీగా వెళ్ళి దూరిపోతావు. నీవు మనం ఎవరము? ఏర్పరచబడినటువంటి వంశము కదా మంది, రాజులైన యాజక సమూహము కదా మంది, దేవుని కొరకు ప్రత్యేకమైన జీవితాలు జీవించవలసిన వారము కదా. యెహోవా మాట వినండి, ఇప్పటికైనా ఆయన మాట ఆలకించండి. నీ జీవితం ఏంటో, నీ మార్గం ఏంటో, నీ త్రావ ఏంటో, నీ క్రియలేంటో నీకు తెలియాలి. ఏ మార్గం గుండా మనం వెళ్తా ఉన్నాం? సత్య మార్గము గుండా వెళ్తా ఉన్నాం. నేనే మార్గమును సత్యమును జీవమునన్న చెప్పిన మాట, ఆ మార్గములో వచ్చి మనం వెళ్తా ఉన్నాం. మన రూట్ పరమ కానాన్ని వైపు ఉంది. మధ్యలో మార్గం మలుచుకోవద్దు, త్రోవ మళ్ళొద్దు, నరకం వైపు వెళ్ళొద్దు. దేవుని వైపు చూడు, మోక్షం వైపు చేరుకో, పరలోక ఆశీర్వాదాలు పొందుకో. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరము పైకి లేదు. చెప్పండి, సాక్ష్యం చెప్తారా? చెప్పండి. హల్లెలూయా. పైకి లేచి నిలబడి మీరు అంతలో